నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే అప్పల నరసయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు అయితేనేమి, ప్రజెంట్ ఇప్పుడు పొత్తులు అయితేనేమి, పొత్తులపై ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే అంతా వాడావేడిగా ఉన్న రాజకీయాల్లో మీరు ఏ విధంగా ముందుకెళ్తారు సార్? ఎన్నికలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పొత్తులు ఉన్నా లేకపోయినా సరే ఎలక్షన్ అంటే వేడి. దాంట్లో ఏంటంటే వీళ్ళు కూడా రాజకీయ పార్టీలు అన్నీ కలిస్తే ప్రజలు కొంచెం ఆలోచన చేస్తుంటారు. ఇన్ని పార్టీలు కలిసిపోయి జగన్మోహన్ ఓడించడానికి అనేది ఒక ఆలోచన అనేది ప్రజల్లోకి వస్తుంది. మేము ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి చెప్తున్నాము, ఎన్నికలు వచ్చేసరికి అన్ని పార్టీలు కలిసే మా దండయాత్ర చేస్తాయని చెప్పి ఈరోజు అదే జరిగింది. ఇది కొత్తదనం లేదు దీంట్లోనే. మేము మొదటి నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే విషయం చెప్పొస్తున్నారు. సింగిల్గా వెళ్తాను, అందరూ కలిసి వచ్చినా సరే ఈరోజు 5 సంవత్సరాల్లో మనం ఏదైతే ప్రజలకి వాగ్దానం చేసామో ఎన్నికల ముందు అవన్నీ అమలు చేసి ఈరోజేమో మనం ఎన్నికల కథన రంగంలో దూకుతున్నాము. ప్రజలు మనల్ని ఆమోదిస్తారు, హర్షిస్తారు. అందుకే ఆయన నోటంట వైనాట్ 175 అని చెప్పడానికి కారణం ఏదైతే ఒక నాయకుడు ఎన్నికల ముందు ప్రజలకు ఏదైతే చెప్తామో అవన్నీ కూడా అమలు చేసినప్పుడు ఆత్మసంతృప్తి అనేది ఉంటుంది. నేను అన్ని పనులు చేశాను, తప్పనిసరిగా ప్రజలు నన్ను గౌరవిస్తారు, ఆదరిస్తారు అన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉంది. కాబట్టి మేము ఏంటంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారాన్ని చేపడతామని ధీమా మాకైతే ఉంది ఈరోజు. సార్ ప్రధానంగా చూసుకుంటే మీ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను విస్తృతంగా గ్రౌండ్ లెవెల్కి ఏ విధంగా తీసుకెళ్లారు సార్ మీ సారథ్యంలో? ఇప్పుడు ఈ స్కీమ్స్ అన్నీ తీసుకెళ్ళడానికి, సంక్షేమ కార్యక్రమం తీసుకెళ్ళడానికి జగన్ గారు ముందు ఆలోచన చేశారు. ఒక ముందు చూపైంది. నిజంగా ఆయనకి హ్యాండ్సప్ చెప్పాలి మేము. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ రావడం వల్ల మన నాయకుల ప్రమేయం లేదు దీంట్లోనే. అందరూ అనుకుంటారు మేము ఏదో సంక్షేమ కార్యక్రమం తెలుగుదేశం నాయకులు కట్ చేస్తాం లేదు. ఈరోజు కట్ చేసే పరిస్థితి తెలియదు. కారణం ఏంటంటే ఈరోజు గ్రామాల అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించే కార్యక్రమం వాలంటీర్ చేస్తున్నారు. దాన్ని అమలు చేసే బాధ్యత సెక్రటరియట్ అంటే సచివాలయాలు చేస్తున్నాయి ఈరోజు. కాబట్టి ఇందులో ఎక్కడ కూడా తారతమ్యం లేదు. అందులోని మా నాయకుడు చెప్పింది ఒకటే, మొదటి నుంచి కూడా ఆయన చెప్పేది ఒకటే, ఏదైనా సంక్షేమ కార్యక్రమంలో అర్హత ఉంటే కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీ చూడొద్దు, వ్యక్తులు చూడొద్దు అని ఏదైతే చెప్పాడో ఆయన చెప్పిన మాట ప్రకారం మా నియోజకవర్గంలో 100% ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీలాగా జన్మభూమి కమిటీల పేరు చెప్పుకొని కండు వేసుకుంటే పెన్షన్ ఇస్తాం, కండు వేసుకుంటే నీకేమో ఇల్లు ఇస్తాం, ఇల్లు పట్టా ఇస్తాం అని చెప్పే పరిస్థితి మా దగ్గర లేదు. మీరు నమ్మరు, నేనైతే నియోజకవర్గంలో మేజర్గా అన్ని విలేజ్లు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు తిరుగుతూ ఏదైతే హౌస్ పట్టాలు 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చామో రాష్ట్రంలోనే, మరి మా నియోజకవర్గం కూడా ఇవ్వడం జరిగింది. దానిలో ఏంటంటే నేనే వెళ్ళి స్వయంగా మా పార్టీ అని చూడకుంటున్నా లాటరీ తీసి ప్రజా సమస్యలు ఉన్న వాళ్ళ ద్వారానే లాటరీ తీసి వాళ్ళకి ఏమో కట్టపెట్టే కార్యక్రమం చేసాం. అంటే మామూలు ఏదో చెప్పాలని చెప్తారు కానీ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడానికి ఏ కోసం 5 సంవత్సరాల్లో ఎక్కడ అవినీతికి తావు లేకుండా మీరు రాజకీయాలు వచ్చిన దగ్గర కూడా ఇంకా అవినీతి లావుకంటే ఈరోజు రాజకీయాలు చేపట్టే ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు, ఆమోదిస్తున్నారు. ఇందాక చెప్పాను, ఏదైతే ప్రజలకు కానీ మనం ఎన్నికల ముందు కానీ లేకపోతే గ్రామాలకు వెళ్ళినప్పుడు కానీ ఏదైతే ఈ పని చేస్తామని చెప్తామో ఆ పని కూడా నెరవేరుస్తే వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని గుర్తించుకుంటారు ప్రజలు. ఎందుకంటే చేసే నాయకుడిని, పనిచేసే నాయకుడిని ఎప్పుడు కూడా మళ్ళీ మనం ఎన్నుకోవాలి, వాళ్ళ ద్వారానే మన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయనే నమ్మకం ఈరోజు ప్రజల్లో ఉంది. తప్పనిసరిగా అందుకే మా నియోజకవర్గంలో అయితే ఏదైతే జగనన్న చెప్పిన సంక్షేమ కార్యక్రమం ఏమైతే 100% పార్టీలకు అతీతంగా చేశాననే ఆత్మసంతృప్తి అయితే నాకైతే ఉంది. అది ఇంకోటి సార్, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ప్రతిపక్షాలు అయితే మాత్రం ఇప్పుడైతే ఓన్లీ ఈ సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలను స్వామరులుగా తయారు చేశారు అని చెప్పేసి అంటున్నారు సార్. ఈ యొక్క ప్రచారాన్ని ఏ విధంగా తిప్పుకొడతారు సార్? ఓకే, మేము స్వాములుగా చేసాం. మరి ఇప్పుడు ఏదైనా సూపర్ 6 అంటే ఏమిటి పథకాలు? మరి ఆ పథకాల సంగతి చెప్పండి. ఇప్పుడు బస్సు ఫ్రీ అంటున్నాడు కదా, మరి ఇవన్నీ మరి ఏంటి మరి ప్రజలకి అంటే మాట్లాడడం చాలా సులువు. ఎందుకంటే నోరు మనం ఉంది కదా, మన నచ్చినట్టు మనం మాట్లాడచ్చు. కానీ ప్రజలకి ఈరోజు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత ఈరోజు కరోనా టైంలో కూడా 2 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉన్నారంటే మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమంలో ప్రధాన కారణం. ఎక్కడ కూడా గ్రామాల్లో చూడండి, ఆ రోజు కూడా ఎంత ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నగదు నొప్పులో వారికి కొంత అందించడం జరిగింది. కారణం ఏంటంటే వాళ్ళు ఏదో విధంగా పనికి వెళ్ళలేదు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే ఎంత మరి ఎడ్యుకేషన్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అని లెక్కేసుకొని బేరే చేసుకుంటే ఈరోజు పేదవాడిని ఏ విధంగా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చేయాలి, పైకి తీసుకురావాలన్న ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. గతంలో
తెలుగుదేశం ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆ విధంగా లేదు. ఎప్పుడు కూడా వాళ్ళ అధికారం వస్తే పేదవారికి ఎప్పుడు అనగదొక్కుతున్నారు. పేదవర్గాలకు ఇప్పుడు కూడా న్యాయం జరగట్లేదు. ఏదో కంటి తడుపుగా తైలాలు ఇచ్చేసి వాళ్ళు ఓట్లు రాబట్టుకున్నారు తప్ప ఈరోజు పేదవాడినేమో మరి వాడినేమో పైకి తీసుకురావాలని ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డిది. వాళ్ళ పిల్లల్ని కూడా చదివించి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసే కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తున్నారు కదా, ఈరోజు పేదవాడి పిల్లల్ని ఇంగ్లీష్ చదివించాలి. ఏదైతే నాడు నేడు కిందేమో స్కూల్స్ ఎంత చక్కగా బాగు చేసి ఈరోజు ఏ ఒక్క కూడా మధ్యతరగతి కుటుంబాలు కూడా నేను చదివిస్తే నా పిల్లవాడిని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలన్న ఒక ఆలోచన వచ్చే విధంగా. ఎందుకంటే ప్రతి పిల్లవాడు కూడా నా స్కూల్ బాగుందా లేదని చూసుకోండి. ఎందుకంటే మా పిల్లలు శుభ్రంగా ఉండాలి, బాగుండాలి అనే ఆలోచన ఈరోజు ప్రతి పేరెంట్స్ కూడా చేస్తారు. ఎందుకంటే మా పిల్లల మీద శ్రద్ధది. కాబట్టి ఈరోజు ఆ విధంగా స్కూల్స్ని తయారు చేసి వాళ్ళ మైండ్ సెట్ని కొంచెం మార్చి ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే విధంగా ఈరోజు పేరెంట్స్ని ఏమో తయారు చేస్తాం. ఈరోజు అలాగే టీచర్స్ని కూడా వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఈరోజు ఇంగ్లీష్ చదువులో కానీ ఈరోజు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ ఈరోజు ట్యాబ్లు ఇచ్చి దిగుతారు. కానీ ఈరోజు సిబిఎస్ సిలబస్లు కూడా మండలాన్ని కొట్టి పెట్టి ఈరోజు ఏదైతే హై స్కూల్స్ ఉందో దాన్ని జూనియర్ కాలేజ్ చేసాం. మరి జూనియర్ కాలేజ్ ఏమంటే డిగ్రీ కాలేజ్ కూడా పెట్టే కార్యక్రమం ఈరోజు. అందుకే ఎడ్యుకేషన్ ఒక రాష్ట్రంలో కానీ ఎడ్యుకేషన్ పెరిగితే దానివల్ల రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఉండకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి, పక్క దేశాలు ఉద్యోగాలు చేయాలి. ఆ ఉద్యోగాలు చేస్తే ఆ పేరెంట్స్కి ఏదో కొంత ఆదాయం సంపాదించాలి. ఆదాయం ద్వారా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఏమో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి విద్య మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం స్వీకరించడం. అలాగే కూడా వైద్యం, ఈరోజు పేదవాడికి వైద్యం ఎంత కష్టం మీకు తెలియదే ఉంది. ఏదైనా జబ్బు చేస్తే ఈరోజు ఆరోగ్యశ్రీ ఆ రోజు స్వర్గీయ రాజశేఖర్ ఉండబట్టి ఇక్కడ పేదవాడి తాలూకా కార్పొరేట్ వైద్యం పేదవాడికి ధనవంతులు ఎలాగొంటున్నా పక్కన బెడ్ వేసి ఈరోజు వైద్యం చేసే పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ ఇంకా ఒక 2 అడుగులు ముందుకేసి ఇంకా దాంట్లో ఉన్న ఆరోగ్యశ్రీలో పెంచి ఈరోజు పేదవాడు ఎక్కడ ఇబ్బంది పడకుండా అలాగే గ్రామాల్లో కూడా స్వయంగా వెళ్ళి ఈరోజు ఏమో డాక్టర్స్ వెళ్ళి ఈరోజు పిహెచ్సిలో ఒక డాక్టర్ ఉంటే అక్కడ బయటికి వెళ్తే ఓపీ చూసేవాడు ఎవడు ఉండు. కానీ పిహెచ్సిలో 2 డాక్టర్లు పెట్టి ఈరోజు ఆ మండలంలో ఉన్న ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఒక డాక్టర్ కానీ బయటకు వెళ్తే ఒక డాక్టర్ ఓపీ చూస్తూ ఈరోజు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈరోజు ఆ ప్రతి ఒక్క పిల్లలు చూసినా చూడకపోయినా జగన్మోహన్ రెడ్డి చూస్తారన్న భరోసాని ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఏమో వాళ్ళకి కల్పించాడు. మరి ఎంతకంటే పరిపాలన ఏం కావాలి చెప్పండి. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చేశాడు చెప్పండి. లేకపోతే ఇక్కడ అందుకే అంటున్నా మన నోరంత కానీ ఇష్టమైన మాట్లాడుతుంటారు. ఈరోజు ఏమో అప్పులు చేశారని చెప్తారు. ఈరోజు ఏ విధంగా వాళ్ళు చేస్తారు చెప్పండి. వాళ్ళు తీయమందండి బయోడేటా అంత ఈరోజు ఎంత నష్టంగా 10 తీయచ్చు కదా. ఈరోజు వాళ్ళు సూపర్ 6 కార్యక్రమం ఎన్ని కోట్లు ఖర్చు వద్దో చెప్పండి. అంటే మేమే సోమరపల్లి తయారు చేస్తాం, వాళ్ళు మేము సోమరపల్లి తయారు చేయలేదు. ఆ పేద కుటుంబాన్ని పైకి తీసుకురావాలి, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి అన్న ఒక ఆలోచన వచ్చే విధంగా తయారు చేయాలని అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ పిల్లలు అమ్మఒడి ద్వారా ఏంటంటే బడికి పంపించకుండా నా పిల్లవాడిని బడికి పంపిస్తే నా 15 నెలలు కట్ అయిపోతాయి అని భయంతోనే అమ్మఒడి పథకాన్ని అలాంటి మంచి పథకాలు తీసుకొచ్చిన దాన్ని ఏమో సోమరపతులు అయిపోతారంటే ఇది ఆశ, ఇది ఎవరన్నా హర్షించవలసిన విషయం కాదు ఇది. ఓకే, ఇది ఇంకో విషయం సార్. ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలోనే బొత్స ఫ్యామిలీ అంటే ఒక సముచితమైన స్థానం ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఫ్యామిలీ. అయితే ఈరోజు మీరు చూసుకుంటే గజపతి నగరంలో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు సార్? నేను ఎమ్మెల్యే అయింది కదా అని చెప్తున్నాను. నా ఫస్ట్ గోల్ 2001 నుంచి కూడా జడ్పీటీసీగా బండపిల్లి చేశాను. ఆ తర్వాత ఏమో జడ్పీటీసీగా దత్తిరాజ మండలి చేశాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఆ రోజు జడ్పీటీసీగా ఉన్నాడు పెద్దలు సాంబశివరాజు గారి ఆశీస్సులతో ఆ రోజు ఏదైతే ఉన్నాయో హై స్కూల్స్ చేసే కార్యక్రమం చేశాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ పెరిగితే, ఎందుకంటే ఒక గ్రామంలో అయితే 100% కూడా తాగుడు బానిస అయిపోయిన పరిస్థితులు కూడా కొన్ని గ్రామాలు ఉంటాయి. ఆ పిల్లలు కానీ రేపు పొద్దున్న డైవర్ట్ చేయాలంటే ఎడ్యుకేషన్ ప్రధానం అని చెప్పి ఆ రోజు హై స్కూల్స్ కూడా 2-3 పెట్టడం జరిగింది. ఆ తర్వాత దత్తిరాజుకి వెళ్ళినప్పుడేమో అక్కడ కూడా జడ్పీటీసీగా ఉన్నప్పుడేమో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడేమో ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలని చెప్పి ఆలోచన చేసాం. ఆ రోజు ఆ దత్తిరాజు మనం చాలా వెనుకబడి ఉంది మనలో. కనీసం ఊరు వెళ్ళడానికి కూడా ఆ ఎందుకు మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా రోడ్లకి వెనక్కి వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు దత్తిరాజు మండలం. ఏ ఒక్క అధికారి కూడా మండలం ఉద్యోగం చేయాలంటే చేసే పరిస్థితి కూడా కాదు. ఈరోజు అదే మండలానికి ఏమో ప్రతి ఒక్కరు పోటీ పడుతున్నారు. ఎందుకంటే అన్ని విలేజ్లు కూడా కనెక్టివిటీ ఇస్తూ అక్కడ ఒక రెసిడెన్స్ స్కూల్స్ని బీసీ రెసిడెన్స్ స్కూల్స్ తీసుకొచ్చి పెట్టి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా క్రియేట్ చేసి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాను. అలాగే ఆ రోజు కస్తూర్బా స్కూల్స్ ఆడపిల్లలు చదివించేవారు కాదు. ఆ కస్తూర్బా స్కూల్ పెట్టినప్పుడు అయితే మీరు నమ్మరు, ఒక 5-6 పిల్లల కంటే ఎక్కువ జాయిన్ అయ్యారు కాదు. అలాంటిది మేమేమో మా నాయకులను ఒప్పించి ఆ గ్రామాల్లోనేమో పేరెంట్స్ మాట్లాడి ఆ స్కూల్ మళ్ళీ పోతుందేమో భయంతోనేమో మళ్ళీ ఆ పిల్లలు లేకపోతే స్కూల్ ఎత్తేస్తారేమో అని ఆలోచనతోనేమో మేమే స్వయంగా మాట్లాడుకుని ఆ స్కూల్స్లో జాయిన్ చేస్తే ఈరోజు అదే స్కూల్స్కి మాకు సీట్ కావాలని రికమెండేషన్ వస్తుంది మా దగ్గర.
అంటే ఆ ఎడ్యుకేషన్ పిల్లలకి దగ్గర చేయాలని ఆలోచిస్తుంది. అలాగే మోడల్ స్కూల్స్ కట్టినప్పుడు ఏమో దత్తిరాజులనేమో మారుమూల ప్రాంతంలో మోడల్ స్కూల్ ఇచ్చాం, అలాగే గజబందాల్లో పెట్టాం, అలాగేనేమో గంచాల్లో పెట్టాం. ఇవన్నీ కూడా అంటే ఎడ్యుకేషన్ ఎప్పుడైతే పెరుగుతుంటుందో వాళ్ళు కదా. అలాగే నేను వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యేగా డిగ్రీ కాలేజీ లేదు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మా ప్రాంతం అంతా కూడా ఇరిగేషన్తో ఆధారపడిన ప్రాంతం. ఎక్కడ కూడా ఇండస్ట్రీస్ లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. పిల్లలు కూడా చదివించాలంటే పేరెంట్స్కి ఏమో ఆ డిగ్రీ చదివించాలంటే విజయనగరం వస్తే ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ప్రైవేట్ స్కూల్స్లో వెళ్ళలేక చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్ తాపే పరిస్థితులు ఉంటాయి. ఎలాగైనా డిగ్రీ కాలేజ్ పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నా. ఆ రోజు జీవో ఇచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే ఏదో ఎన్నికల ముందు జీవో ఇచ్చేశారు, దాన్ని ఆ నాయకులు అప్పుడు ఇంప్లిమెంట్ చేసి వచ్చిన వెంటనే ఎమ్మెల్యేగా అయిన వెంటనే వితిన్ 2 monthsలోనే మరి ఆ జీవోకి జీవం పోసి ఆ కాలేజీని పెట్టి దానికి సంబంధించిన ట్యాక్స్లుగా పెట్టుకొని ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టాఫ్ని కానీ టీచింగ్ కానీ నాన్ స్టాఫ్ కానీ క్యాబినెట్లు అప్రూవ్ చేయించి ఈరోజేమో ఆ డిగ్రీ కానీ పెట్టాం. రేపు మళ్ళీ ఎమ్మెల్యేగా ప్రజలనేమో మళ్ళీ హర్షించి ఆమోదిస్తే తప్పనిసరిగా ఆ కాలేజీ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్లో గజబందారంకి డిగ్రీ కలిసి తెచ్చే పరిస్థితి. అదేవిధంగా గజబందారంకి ఎంతో కాలంగా 30 బెడ్ హాస్పిటల్ ఉంది. దానికి సంబంధించి 4 మండలాలు ఒకే దగ్గర ఉన్న సెంటర్ అది. అటు మెంటాడ మండలం ఉన్నాయండి, దత్తిరాజన మండలం ఉంది, బండపల్లి మండలం, ఇదంటే 4 సెంటర్. ఏదైనా డెలివరీ కేసు కానీ సీరియస్ ఉంటే విజయనగరం రావాలి తప్ప గజబందాలు చేసే పరిస్థితి కాదు. దాన్ని ఏమో 30 బెడ్ హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ ఫుల్ ఫ్లెడ్జ్గా డాక్టర్ని కూడా అపాయింట్ చేసుకుని ఈరోజు ఇంకా తొందరలో దాన్ని కూడా ఓపెన్ చేసుకుంటే మాకు హెల్త్ పరంగా కూడా ఇబ్బంది ఉండదు ఇక్కడ. అలాగే ఎంతో కాలంగా ఉన్న బైపాస్ రోడ్డు, ఎందుకంటే ఒక లారీ కానీ వస్తే పావుగంట అరగంట ఏమో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఊర్లో వెళ్ళాలంటే. దాని నుంచి ఏదో ఎలాగైనా గట్టెక్కించాలనేసి ఈరోజు 40 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్ వేసి గజబందారం ప్రజల తలక కళ నెరవేర్చింది ఈరోజు. ఇంకా అక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి ఉంది, రేపు ఎన్నికలు అయిందంటే దాన్ని కూడా శ్రీకారం చుడతాం. ఆ షాపింగ్ కాంప్లెక్స్ కట్టి గజబందారాన్ని ఒక సుందర నగరంగా తయారు చేయాలని ఒక ఆలోచన మాకు. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏదో విధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. అలాగే ఈరోజు సెంట్రల్ ఐటెం పెట్టి ఒక కొత్త రూపం తీసుకొచ్చాను గజబందారకి ఈసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు. ఎందుకంటే హైవే కంటే ఆ రోజు నేను ఎమ్మెల్యే అవ్వకముందు అయితే రోడ్డు చాలా డెలిబరేట్ కండిషన్లో ఉండేది, ఎన్నో యాక్సిడెంట్లు అయ్యేవి. అది చూసి మరి నేషనల్ అథారిటీతో మాట్లాడుకొని మరేమో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి సుమారు 10 కోట్లేమో గొట్ల అందించి గజబందారంకి, అలాగే గజబందారంలో కొత్త బ్రిడ్జి పెట్టి మరి సాలూరు వరకు 150 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమం చేసాం. అలాగే గంచాడు విజయనగరం నుంచి కూడా తాడిపూడి ఏదైతే ఉందో దాన్ని కనెక్టివిటీ సుమారు 90 కోట్ల రూపాయలతో ఈరోజు పనులు తొందరలో అవి కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే కోట్లాది రూపాయలు వెచ్చించి ఈరోజు మార్కెట్ నిధులు అవుతుంది. అలాగే గంగచోళపేటలో పట్టువాడికి వెళ్ళడానికి వర్షాకాలం వస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడి ఆ ఏరియాలోంచి రావాలంటే పిల్లలు కూడా ఎంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే ఈరోజు సుమారు 4,30,00,000 రూపాయలతో ఆ పట్టువాడి బీచ్ ఆగే ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం. అలాగే ప్రతి గ్రామానికి కూడా ఎక్కడైతే రోడ్లు బాగోలేవో అన్ని రోడ్లు కూడా చేసి ఈరోజు ఎన్నికల ముందుకు వెళ్తున్నాను నేను. ఎక్కడో కూడా మా గ్రామాలు అయితే ఏదైతే ఇప్పుడు గజబందారంలో ఏదైతే నేను వచ్చిన తర్వాత ఆ రోడ్డు కూడా చేశాను. కాకపోతే ఏదైతే గ్రీన్ఫీల్డ్ హైవే ఉందో పెద్ద లారీలు రావడం వల్ల ఆ రోడ్డు కొంచెం పాడైపోయింది. ఆ రోడ్డు కంప్లీట్ అయిపోయిందంటే ఆ గజబందారం నుంచి ఏదైతే మెంటాడీలో రోడ్డు ఉందో ఆ రోడ్డు కూడా మరి పనిచేసే కార్యక్రమం. మరి నేను రాకముందు అయితే లోగిస్ రోడ్డు అయిపోతే చాలా డెలివరీ చేస్తాం. ఆ రోజు మా నాయకుడిని పాదయాత్రలు తీసుకురావడం కూడా మేము ఇబ్బంది పడాం. ఎందుకంటే అవన్నీ గోతులు ఉన్నాయి కదా, ఏమైపోతారో అని చెప్పి పక్క నుంచి ముచ్చట్లు మేము తీసుకొచ్చాం. మరి ఆ రోడ్డు కూడా సుమారు పీఎం చేసిన 7.5 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఆ పనులు కూడా ఈరోజు మొదలయ్యాయి. అందుకే చెప్తున్నాను, మాకు ఒక ఆశ, ఏదైనా ప్రజలు మనకి అవకాశం ఇచ్చారు, మనం నమ్మి ఓటేశారు. 5 సంవత్సరాలుగా వాళ్ళకి మనం సర్వీస్ అందించాలి, మళ్ళీ వాళ్ళ మనసులో స్థానాన్ని సంపాదించుకోవాలని ఆలోచనతో మేము పనిచేస్తున్నాం తప్ప ఎక్కడా కూడా అవినీతి తాగు లేకుండా. 2001లో నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా నాకు వేలెత్తి చూపే పరిస్థితి లేదు. కొంత 10 భాషలు అడిగితే ఎమ్మెల్యే గారు ఇది చేస్తే అది చేస్తే చెప్పడం ఈజీ, దాన్ని నిరూపించే పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాకు లేదు. అది ఎవరు నమ్మాలి? మా ప్రజలు నమ్మాలి. ఈరోజు ప్రజలు కూడా నమ్మే పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే మీ నియోజకవర్గంలో మీ అనుచరులకి మీ కార్యకర్తలకి ఇసుక దందాలో మీరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చెప్పాను కదా ఆరోపిస్తాయి. ఈరోజు మా ప్రాంతం అంతా కూడా ప్రతిది కూడా దగ్గర గజబందారం మండలాన్ని చూసుకుంటే 500 ట్రాక్టర్లు ఉంటాయి. అవి తెలుగుదేశం అవ్వచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు. ఆ రోజు 5 సంవత్సరాలు వాళ్ళే కదా అధికారులు ఉన్నారు, వాళ్ళ నాయకులు కూడా ట్రాక్టర్లు కొనుక్కున్నారు కదా. ఈరోజు 500 ట్రాక్టర్లకి నేను కాపలా ఉండలేను కదా. ఈరోజు నేను అధికారులకు ఏంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చానంటే ఈరోజు మా దగ్గర కూడా రియల్ ఎస్టేట్లు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ బాతులు కానీ లేవు. మేము కానీ ఇసుక తీసుకెళ్తే ఏదైనా గవర్నమెంట్ వర్క్స్కో లేకపోతే హౌసింగ్ కాలనీలకో. ప్రధానంగా చూసుకుంటే మీ నియోజకవర్గంలో
ఇసుక మాఫియా మీరు సపోర్ట్ చేస్తున్నారు మీ అనుచరులకి, మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులకి అని చెప్పేసి ప్రధానంగా ప్రతిపక్షాలు డిమాండ్ మిమ్మల్ని అడుగుతున్నాయి. అవి దాన్ని మీరు ఏ విధంగా తిప్పికొడతారు? ఎవరు చెప్పారు ఇది? మాకు ఏదైతే పడదో ఛానల్ ఉందో టీవీ5 ఛానల్ చెప్పింది ఇది. అంతే ఇంకే ఛానల్ చెప్పలే కదా నేను ఇసుక దందా చేస్తున్నాను. ఇంకా మీరే అంటున్నారు ఇప్పుడు నా మీద ఆరోపణ చేయలేదు ప్రతిపక్షం కూడా నేను సపోర్ట్ చేస్తా అంటున్నారు. యాక్చువల్గా ట్రాక్టర్లు అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. మండలంలో సుమారు 500 ట్రాక్టర్లు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ కూడా సుమారు 50% అబవ్ ఉంటాయి నీకు ట్రాక్టర్లు అనేది. ఎప్పుడైనా సరే దాని మీద మేము తీసుకోలేదు. ఎందుకు మొన్నే సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఈ మధ్యన మా ప్రతిపక్ష నాయకుడు మా పార్టీ నాయకుడు మా ఎక్స్-ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు గారు అర్ధరాత్రి 11 గంటలప్పుడు ఇప్పుడు ఒక 7 ట్రాక్టర్లను 2 జేసీబీలను మట్టి తవ్వుతున్నాయని చెప్పేసి వెళ్ళి పట్టుకున్నాడు. ఆయన పట్టుకొని పెద్ద రద్దాంతం చేసి వీడియోలోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మట్టి తవ్వేస్తున్నారు, దోచేసుకుంటున్నారని చెప్పాడు. ఆయన చెప్పాడు. తీరా చూస్తే ఎవరిని తెలుగుదేశం పార్టీ ఆయన కంప్లైంట్ ఇచ్చారు, ఆయన కేసు కట్టారు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అర్ధరాత్రులేమో ఇలాగ దొంగతనంగా తీసుకొచ్చి చేసినప్పుడేమో తిరిగి మా మీద బురద జల్లే కార్యక్రమం అయింది. ఈ ఇసుక గురించి వచ్చేసరికి మా కాన్స్టిట్యున్సీలోని ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ లేకపోతే బిల్డింగ్లు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ ఎక్కడికి వెళ్ళలేవు. ఎక్కడైనా ఇసుక కానీ వెళ్తే వేకర్ స్టేషన్ హౌసింగ్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ వర్క్స్ కానివ్వండి ఈ శాండ్ వెళ్తుంటుంది జనరల్గా. ఎందుకంటే మా పరిధి దాటి విజయనగరం పరిధి వెళ్ళి అమ్ముకునే పరిస్థితి అక్కడ లేదు. ఎవడో వెళ్తుంటారు. మేము 500 ట్రాక్టర్లు కాపలా కాయలేదు కదా. అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఎక్కడైనా కానీ తప్పు జరిగి అమ్ముకునే పరిస్థితి వస్తుంది దాన్ని ఇమీడియట్గా సీజ్. చాలామంది ట్రాక్టర్లు సీజ్ చేస్తుంటారు ఎవరైనా ఆడ పరిస్థితి అయితే. మా కాన్స్టిట్యున్సీలో ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి అయితే గవర్నమెంట్ వర్క్స్ కూడా మాకు ఇంపార్టెంటే కదా. ఈరోజు హైయెస్ట్ వర్క్స్ ఉపాధి హామీ పనులు మా కాన్స్టిట్యున్సీలు జరిగాయి. ఈరోజు సచివాలయాలు కానీ ఆర్బీకేలు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ 95% పనులు పూర్తి చేశాను నేను నీకు. అంటే గవర్నమెంట్ బిల్డింగ్కి వెళ్ళిన దాన్ని ఏమో రద్దాంతం చేస్తే ఎవరంటారు? ఈరోజు ఏదో బురద జల్లాలి నా మీద అని చెప్పేసి పందుగట్టుకొని వాళ్ళకి సంబంధించిన పేపర్లు కానీ వాళ్ళకి సంబంధించిన టీవీలు కానీ వేస్తున్నారు తప్ప తగిన టీవీలు ఏమో నా గురించే రాయట్లేదే, నా గురించే మాట్లాడట్లేదే. కాబట్టి వాళ్ళకి వాస్తవాలు తెలుసు. నా ప్రమేయం అక్కడ లేదని సంగతి. నా ప్రమేయం అక్కడ లేదని చెప్పినప్పుడు నాకు మీద బురద జల్లడానికి ఎవరు చేస్తుంది? నా పైన బురద జల్లని ఆలోచన ఆ టీవీలుగా ఆ ఛానల్కి ఆ నాయకులు కొంత తప్ప ఇంకెవరికొని చెప్పండి. ప్రజలు వెళ్ళి మీరు అడగండి, మీరు ఏం వెళ్ళినా సరే ఎమ్మెల్యే గారు దీంట్లో వాళ్ళని చెప్తారు, వాళ్ళే చెప్తారు కదా మనం ఉందో లేదో అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ వ్యాపారం చేసుకుంటారు, బతుకుతున్నారు వాళ్ళు. ఇది బతుకుతారు. కానీ ఆ రోజు మేము కానీ ఇంకా టైట్ చేసుకుని వెళ్తే యాక్చువల్గా ఇంకా ట్రాక్టర్ రోడ్డు ఎక్కించుకొని చేసే పరిస్థితి అయితే వాళ్ళకి ఫైనాన్స్ కట్టలేక వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి. కానీ ప్రభుత్వం కొన్ని రిజర్వేషన్ ఇచ్చింది. ఏదైతే మాయం పెద్ద పెద్ద నదులేం కాదు, మా చంపావతి నదిలోని పాపం లేబర్తోనేమో తెచ్చి గట్టు మీద వేసుకొని వెళ్ళి ట్రాక్టర్ లోడ్ చేసుకోవాలి. వాళ్ళ ఆ పనికి వెళ్తేనే కనీసం ఆడికి వచ్చేది కూలీ డబ్బులు వస్తాయి తప్ప ఇంకోటి రాదు. అంటే మనం కూడా ఏదైనా మాట్లాడితే కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలి తప్ప దానివల్ల ఏమో లక్షలు సంపాదించేస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారంటే మనం మాట్లాడచ్చు. ఎక్కడైనా మన సంవత్సరాల నదులు కాదు, రాజమండ్రి నదులు కాదు మాయి. జస్ట్ చంపావతి లేదు, వర్షం పడుతుంది ఇసుక వస్తుంది లేకపోతే రాదు. అది కూడా పారుతుందేమో తీసుకొని రావాల్సిన పరిస్థితి. అది కొంచెం ఆలోచన చేస్తారు. అది అన్నీ కూడా కామన్ అయ్యింది. లేకపోతే వాళ్ళు ఉందుకొని ఉంటారు కదా. నా మీద ఏదే ఆరోపణలు చేయకపోతే వాళ్ళు ఉందుకు అక్కడ చెప్పండి. ఆ ఉందుకొని కాపాడుకోవడానికి వస్తే నా మీద అవినీతి ఆరోపణలు చేస్తారు అంతే. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఇక్కడ గజపతి నియోజకవర్గంలో అయితే నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడాను ఎక్కడ కూడా ఎటువంటి అవినీతి పనులు చేయకుండా అంతా సంక్షేమ అభివృద్ధి పైన దృష్టి పెట్టాము, అదే మేము కంటిన్యూ చేస్తున్నామని చెప్తున్నది జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు గవర్నమెంట్ అన్ని అమలు చేసినటువంటి పథకాలన్నీ కూడా ఈరోజు ప్రధానంగా అయితే మాత్రం కనీసం 95% వరకు కూడా అన్ని కార్యక్రమాలు అన్ని పనులు అయితే పూర్తి చేయడం జరిగిందని అయితే మాత్రం మనం చెప్పడం జరుగుతూ ఉంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.